చల్లని రూపాయికేమో గీతలు ఎక్కువ, మా చెల్లె కవితమ్మకేమో తొందర ఎక్కువ. ఆమె నేను పార్టీ పెట్టి ఒక మహిళా కోట కింద నేను ముఖ్యమంత్రి కావాలనేది ఉంది. ఆయన పార్టీ పెడితే లిక్కర్ ఫ్రీ పెట్టు చెల్లె, లిక్కర్ ఫ్రీ పెట్టి అందరికీ పంచుతాన్ని చెప్పు, అది కొంత నీకు కలిసి వస్తుంది. తాగుబోతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత నీకు అనుకూలంగా ఇది చేస్తూ ఉంటారు. ఏమని పార్టీ పెడతావు? ఏం చేసిర్రు? మీ కుటుంబం 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు, అప్పుల కుప్పం చేసిర్రు. అంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు 0% లేరు. మీకు పార్టీలు పెడితే 42% ఉన్న బీసీలు ఎక్కడ పోవాలి, 12% ఉన్న గిరిజనులు ఎక్కడ పోవాలి, 12% ఉన్న మైనారిటీలు ఎక్కడ పోవాలి, 18% ఉన్న ఎస్సీలు ఎక్కడ పోవాలి? మీరు పార్టీలు పెడితే మీకు ఓటేస్తాం అనుకుంటున్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ఎట్లా ఉపయోగించుకోవాలనేది గిట్ట మాకు తెలివి వచ్చింది. అప్పుడేమో మీ నాయన రెచ్చగొడితే వేసినాం, మా తెలంగాణ మేము బాగుపడతాం అనుకున్నాం. మీ 10 సంవత్సరాల పాలనలో చూసినాం. ఇవాళ నీ కార్యకర్తలు అవసరం ఉంది. ఆ రోజులలో మీరు కార్యకర్తలను కలవకపోతుండే. ఏ ఉద్దేశంతో తండ్రి బిడ్డ తమ్ముంది అన్నతోటి కొట్లాట పెట్టుకొని బావతోటి పెట్టుకొని నీ వలుగుతో పార్టీ పెడితే ఇలా మొత్తం బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టుకుంటారు అనుకుంటున్నా. నీవు ఏమనుకుంటున్నావు? పార్టీ పెడతా అంటున్నావు. తెలంగాణకు మీరు చేసిన మోసం ఇంకా సరిపోలేదా? మీ కుటుంబ పార్టీ, మీ ఇంట్లోకించి పార్టీ పుట్టుకొచ్చిన దానికి నీకు ముఖ్యమంత్రి చేస్తారని అనుకుంటున్నావా? నీకు డిపాజిట్ రాదు. నువ్వు ఏమనుకుంటున్నావు? పైసలు ఉండవచ్చు నీ దగ్గర, కోట్ల రూపాయలు వచ్చింది. ఒక పార్టీ నడిపించాలంటే మామూలు మాట కాదు. ఆడ ఈడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ టీఆర్ఎస్ పెట్టినప్పుడు మాకు బాధ తెలుసు, పార్టీ ఎట్లా నడిపించాలి, ఏం చేయాలి. ఇలా నీ దగ్గర విర్రలు విగుతున్నావు, డబ్బులు ఉన్నాయని. పార్టీ పెట్టు, మంచిదే, పార్టీ పెట్టాలి. ఒక మహిళ నువ్వు మంచిగా ఎదగాలంటే నువ్వు కొన్ని అబద్ధాలు చెప్పేది మర్చిపో. నీ కొట్లాటను మా మీద రుద్దకు. నీ కొట్లాట ముందుగా మీ ఇంట్లో ఇది చేసుకొని బయటికి వస్తే నేను ప్రజలు ఇది చేస్తాను. ఇంకా తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? తెలంగాణకి ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు ఏం కాదండి. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ వచ్చేస్తుందని. కానీ వాళ్ళ కల్వకుంట్ల కుటుంబ అదృష్టంలో చరిత్రలో ఇంకోసారి ముఖ్యమంత్రి గారు. భారతీయ జనతా పార్టీకి మాకు మధ్య ఉంటుంది. మేము పై చేయి ఇచ్చేస్తాము. ఆ రోజు లోపాయకారి ఒప్పందంతో బీజేపీని సపోర్ట్ చేసి 2 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయనప్పుడే మీ కుట్రలు బయటపడ్డాయి. మీ తండ్రి నాకు ఇది చేస్తలేడు, నాకు ఈ విధంగా నాకు ఇది చేస్తారు. కొత్త పార్టీ పెడితే మంచిదే కదా, స్వాగతిస్తాం. నిజంగా బీఆర్ఎస్ లో అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయంటారా? బీఆర్ఎస్ 3 వర్గాలుగా చీలే అవకాశం ఉందంటారా? 3 కాదు. మాజీ ముఖ్యమంత్రికి ఏమన్నా అయితే 34 పచ్చలు అవుతాయి. అది 3 కాదు. ఓకే, ఎక్కడన్నా మనం పెండం దొక్కితే 34 పచ్చలు అవుతాయి చూడు, అట్లా 3 పచ్చలు కాదు, 34 పచ్చలు అవుతుంది. ఎవరు మిగిలరు వాళ్ళకు. అయిపోయింది. ఒకసారి ఇచ్చేసారు. 1200 మంది బలిదానాలతో వచ్చింది వాళ్ళకి. అది లేదు. మేము మా నాయన సాగు నోట్ల తలకాయ పెట్టిండు, మేమే రోడ్ల మీద తిరిగినా, అన్ని మేమే ఉద్యమం చేసినా, మా కుటుంబాన్ని చేసి ఓటేసిర్రు. మీరు ఎంత % అమ్మా? ఇవాళ 4% ఉన్నోళ్ళేమో 40 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 1% ఉన్నోళ్ళేమో 12 మంది అయినారు. తెలంగాణ వచ్చిన తర్వాత 0% ఉందో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం లేరు. ఇవాళ మీకు తండ్రి పెడితే బ్రహ్మరథం పడతారు. తండ్రికి ఒక సెంటిమెంట్ ఉండే, నీకేముంది? నీకు కొట్లాట తీసుకొచ్చి, నీ కుటుంబ కొట్లాట తీసుకొచ్చి, నీ కుటుంబ కొట్లాటను మా మీద రుద్దుతా అంటే నీకు ఆడ వాటర్లలో ఏమన్నా తక్కువ ఎక్కువ అయితే తండ్రిని గుర్తుపెట్టుకొని మాట్లాడుకోదు. కానీ ఇవాళ నా వాటర్ రాలేదు, నాకు గుర్తింపు రాలేదు, నాకు గౌరవం రాలేదు. మరి ఆ రోజుల్లో 14 సంవత్సరాలు వనవాసం చేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదు. ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతున్నారు. చనిపోయిన కుటుంబాలకేమో ఆ రోజు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ డిక్లేర్ చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మీరు మీ కుటుంబానికి ఏ పార్టీ పెట్టినా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు ఎంత ఇది చేసినా మీ కొట్లాట, ఈ కొట్లాటలో ఒక కుట్ర భాగంలో ఇప్పుడు 42%
మనము రిజర్వేషన్ బీసీకి అంటున్నాం, బీసీ ఓట్లు చీలాలంటే ఇది కాంగ్రెస్ పార్టీకి పోతుందనే ఉద్దేశంతో ఇటువంటి నాటకాలు చేస్తారు. ఆ నాటకాలకు ఇక్కడ ప్రజలు తిప్పి కొడతారు. రామనాయక్ గారు, మీరు కేసీఆర్ కి చాలా ఏళ్లుగా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో కవిత అంటుంది ఏంటంటే కేసీఆర్ దేవుడు కానీ దయ్యాలు ఉన్నాయి. ఎవరా దయ్యాలంటే ఏం చెప్తారు? ఈ ముగ్గురే దయ్యాలు కదా. ఈమె ఒక దయ్యం, వీళ్ళ బావ ఒక దయ్యం, భూత్ అంటారు. మా గిరిజనులో భూత్ అంటారు. ఇంకా తెలుగులో ఏమంటారు? దయ్యం. అరే దయ్యాలు వచ్చినాయి రా, మగ దయ్యం వచ్చింది కేటీఆర్. అందరికంటే పెద్దోడు జీన్ ఉన్నాడు అందులో. ఎవరు? సంతోష్ రావు జీన్నాడు. వీళ్ళ కొట్లాటలు పెట్టుకొని జిన్ల దగ్గర పో అమ్మా, నీ బూతుల దగ్గర పో. నువ్వు ఏది అది చేసుకొని ఏమని మాట్లాడుతున్నావు? నేనేం జయలలిత అనుకున్నావా నువ్వు? లేకుంటే మాయావతి అనుకున్నావా? లేకుంటే మమతా బెనర్జీ అనుకున్నావా? ఏ ఉద్దేశంతో? వాళ్ళకు ఒక ఇది ఉండే, దళితుల లీడర్ ఉండే, వాళ్ళ వెంబడి సమాజం ఉండే. ఆమె అక్కడేమో అక్కడ ఆమెకు అవి ఇది జరిగింది ఏది అని కాంగ్రెస్ పార్టీకి నుంచి బయటికి పోయి ఒక పార్టీ పెట్టుకొని ఆమె అక్కడ ఇదైంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా పెట్టారు. తర్వాత అదే విధంగా జయలలితకు అసెంబ్లీలో ఇది జరిగిందని ఆమె రెండోసారి ముఖ్యమంత్రి. వాళ్ళకు ఒక విజన్ ఉన్న మహిళా నాయకురాళ్ళు